ములుగు కర్రెగుట్టలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కాల్పులు నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఓయూలో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయుధాల పట్టుకునే నెపంలో ప్రజలను చంపుతున్నారా అని ప్రశ్నించారు. ఘటనపై మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని కోరారు. అమిత్ షా ఆపరేషన్లో భాగంగానే ఉసురు కర్రెగుట్టలో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయని అన్నారు. ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. మోహరించిన బలగాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ఏం చేస్తుంది? మావోయిస్టు రహితం అంటే హింస అంటే ప్రాణాలు పోతా ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతా ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడానికి అది ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధినేతలు గాని, హోంశాఖ గాని, భారత ప్రధాని గాని లేదా రాష్ట్రపతి గాని ఒక వ్యక్తిని చంపవచ్చా? కేవలం ఆయుధాలు పట్టుకొని సంచరిస్తున్నారనే ఒకే ఒక నేరం మోపి, ఎంత నేరం ఆయుధాలు పట్టుకోవటం నేరం, ఆ నేరానికి ఎంత శిక్ష ఉంటుందో ప్రతి సెక్షన్ చెప్తుంది. ఆ సెక్షన్లలో చూపబడిన నేరానికి తగిన శిక్ష వేయాలి గాని క్యాపిటల్ పనిష్మెంట్ ఏకంగా చంపేయండి అని బహిరంగంగా ఆదేశాలు జారీ చేయటం అనేది అప్రజాస్వామికం, అన్యాయం, దుర్మార్గం, క్రూరత్వం. ఈ క్రూరత్వానికి వెంటనే స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి, ఎవరి బాధ్యత ఇది? తెలంగాణ గ్రేహాండ్స్ పోలీసులు అక్కడ పాల్గొంటున్నారు. వెంటనే తెలంగాణ పోలీసులను వెనక్కి పిలిపించుకొని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి. కేంద్ర బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి కనుక కేంద్ర బలగాలను వెనక్కి తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.